1 like please. సన్రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అటాక్ తీవ్రంగా ఎక్స్పోజ్ అయింది. ముఖ్యంగా నిన్న జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ బ్యాటింగ్ దాడి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ను పూర్తిగా తారుమారు చేసింది. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ యొక్క బౌలింగ్ లోపాలు మరియు కేకేఆర్ యొక్క బ్యాటింగ్ ప్రదర్శన స్పష్టంగా కనిపించాయి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. మ్యాచ్ వివరాలు. కేకేఆర్ స్కోరు. కోల్కతా మొదట బ్యాటింగ్ చేస్తూ 200 పరుగులు సాధించింది. అంక్రిష్ రఘువంశీ మరియు వెంకటేష్ అయ్యర్ అర్ధశతకాలు సాధించి జట్టుకు మద్దతు ఇచ్చారు. ఎస్ఆర్హెచ్ ఛేదన 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలోనే కీలకమైన వికెట్లు కోల్పోయింది. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ మరియు హెన్రిచ్ క్లాసెన్ వంటి ప్రధాన ఆటగాళ్లు వైభవ్ అరోరా బౌలింగ్ దాడికి బలయ్యారు. ఎస్ఆర్హెచ్ మొత్తం 120 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లోపాలు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ ఈ సీజన్లో నిరంతరం సమస్యలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా స్పిన్ విభాగంలో ఎస్ఆర్హెచ్ కి సరైన స్థాయి ఆటగాళ్లు లేకపోవడం కారణంగా మధ్య ఓవర్లలో మరియు చివరి ఓవర్లలో మరింత పరుగును సమర్పించుకుంటోంది. కేకేఆర్ బ్యాటింగ్ దాడి. కేకేఆర్ బ్యాట్స్మెన్ పవర్ ప్లేలోనే ఎస్ఆర్హెచ్ బౌలర్లపై దాడి చేసి ఎస్ఆర్హెచ్ పై ఒత్తిడిని పెంచారు. వెంకటేష్ అయ్యర్ మరియు రఘువంశీ తమ అద్భుతమైన బ్యాటింగ్ తో జట్టును ముందుకు నడిపించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లకు సరైన స్ట్రాటజీ లేకపోవడం వల్ల కేకేఆర్ బ్యాట్స్మెన్ స్వేచ్ఛగా ఆడగలిగారు. ప్రధాన ఆటగాళ్లు. వైభవ్ అరోరా ఈ మ్యాచ్ లో 3/29 తో అద్భుతమైన ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. వరుణ్ చక్రవర్తి మరో 3 వికెట్లు తీసి కేకేఆర్ విజయానికి సహాయపడాడు. తీరుపై విశ్లేషణ. ఎస్ఆర్హెచ్ యొక్క బౌలింగ్ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, ముఖ్యంగా కీలకమైన మ్యాచ్లలో. ఇది జట్టు విజయ అవకాశాలను తగ్గిస్తోంది. ప్రపంచ స్థాయి స్పిన్నర్ లేకపోవడం మరియు పేస్ విభాగంలో స్థిరత్వం లేకపోవడం ఎస్ఆర్హెచ్ విజయానికి ప్రధాన అడ్డంకులు. కేకేఆర్ మంచి బ్యాటింగ్ ప్రదర్శనతో ఎస్ఆర్హెచ్ పై పూర్తి ఆధిపత్యం చూపించింది.